బక్కల్ క్యావిటీ మౌత్లో బోలస్ అంటాం. అంటే పాక్షికంగా జీర్ణమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్. ఓకే, పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద మౌత్ రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ బక్కల్ క్యావిటీ. ఓకే, దీన్ని బోలస్ అంటాం. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ ఏమంటాం? బోలస్. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ని బోలస్ అంటాం. సో ఇది బోలస్ అంటే ఏంటి? ఇక్కడ ఓన్లీ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మాత్రమే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, వీటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. సో వాట్ ఈస్ ద పార్షియల్లీ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద మౌత్ రీజన్ ఈజ్, దీన్ని ఏమంటామంటే బోలస్. దీన్ని ఏమంటామన్నా? బోలస్. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫుడ్ వీ హ్యావ్ టు టేకెన్. మనం ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా ఆ ఫుడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, సెలైవరీ అమైలేజ్, లాలాజలం ఉంటుంది కదా, లాలాజలంలో ఉన్న ఎంజైమ్ని మళ్ళీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఎడే గ్లాండ్స్. సో మౌత్ నుంచి యానస్ వరకు ఏం జరుగుతుంది ఎడే గ్లాండ్స్ ఒకసారి చూసి మళ్ళీ ఒక్కొక్క టాపిక్ గురించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా మనం విందాం. ఓకేనా? రైట్. సో బోలస్, దీన్ని ఏమంటాం? బోలస్. సో ఇక్కడ పాక్షిక జీర్ణమైన ఫుడ్ని బోలస్ అంటాం. అదే స్టమక్లో అయితే ఖైమ్ అంటాం, ఇంటెస్టైన్లో అయితే ఖైల్ అంటాం. బోలస్, ఖైమ్, ఖైల్. బోలస్, ఖైమ్, ఖైల్. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, రైట్. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్స్, ఈ దంతాల సహాయంతో ఆ ఫుడ్ అనేది బాగా నమలబడుతుంది, మిక్స్ అవుతుంది. సో అక్కడే తరువుగా సెలైవా దాంతో మిక్స్ అయ్యి పాక్షికంగా మనకి ఫుడ్ ఇక్కడ బోలస్గా మారుతుంది. సో ఇక్కడ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా యూసోఫాగస్ నుంచి ఫుడ్ ఇలా జారుతుంది లోపలికి. సో యూసోఫాగస్లో ఎలాంటి ఎంజైమ్స్ లేవు, గుర్తుపెట్టుకోండి. అక్కడ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా, ఓకేనా, ఈ బోలస్ నెమ్మదిగా నెమ్మదిగా ఈ స్టమక్లోకి వస్తుంది. దాన్ని జీర్ణాశయం అంటాం. సో ద ఫుడ్ ఇన్ ద యూసోఫాగస్, ద పెరిస్టాల్టిక్ మూమెంట్స్. సో ద ఫుడ్ ఈజ్ towards the food is moved towards the stomach. ఫుడ్ అనేది ఇలా ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న స్ప్లింటర్ ఉంటుంది, కవాటం అంటాం. సో ఈ స్ప్లింటర్ నుంచి కొద్ది కొద్దిగా ఆహారం జీర్ణ వ్యవస్థలోకి రావడం మొదలు పెడుతుంది. అందుకని ఒక విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఫుడ్ తీసుకున్న 2 నుంచి 3 గంటల వరకు ఎలాంటి స్వీట్స్ కానీ, ఓకే, ఎలాంటి ఇతర పానీయాలు కానీ, ఇతర ఫుడ్ మెటీరియల్స్ కానీ వెంటనే తీసుకోకూడదు. అప్పుడు డైజెషన్ అన్కంప్లీట్గా జరుగుతుంది. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత 2-3 గంటలు ఈ స్టమక్లో ఇలా స్టోర్ చేయబడుతుంది. కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ని మళ్ళీ వేస్తే అప్పుడు ఇంటరప్ట్ అవుతుంది డైజెషన్, అంటే డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. చాలామంది ఫుడ్ తీసుకున్న వెంటనే ఫ్రూట్స్, ఫుడ్ తీసుకున్న వెంటనే మంచి మంచి కూల్ డ్రింక్స్, ఫుడ్ తీసుకున్న గంటలోపే మళ్ళీ నూడిల్స్, ఫుడ్ తీసుకున్న గంటలోపే ఇంకొక ఫుడ్ తీసుకుంటారు. సో ద డైజెస్ట్ సిస్టమ్ డైజెస్ట్ సిస్టమ్ ఈజ్ ఇంటరప్ట్ అవుతుంది. ఇంటరప్ట్ అయినప్పుడు డైజెషన్ సరిగా జరగదు. సో డైజెషన్ ఎప్పుడైతే జరగదో వాళ్ళకి ఏంటంటే మోషన్స్ పట్టుకుంటాయి. ఓకే, సో అది మనం డిసీజెస్లో నేర్చుకుందాం. డైజెస్ట్ సిస్టమ్ డిసీజెస్ ఉన్నాయి, ఓకేనా. అవి డయేరియా అని, అలాగే జాండిస్ అని, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి డిసీజెస్. ఓకే, నెక్స్ట్ అన్డైజెషన్ అని ఇలా ఉంది. సో వీటి గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. యూసోఫాగస్. నెక్స్ట్ స్టమక్. ఈ స్టమక్లో ఆల్రెడీ చెప్పుకున్నాం 2-3 అవర్స్ ఫుడ్ అనేది స్టోర్ ఉంటుంది. ఓకే, ద ఫుడ్ థరోలీ మిక్స్. ఇక్కడ స్టమక్లో కూడా కొన్ని మజిల్స్ ఉంటాయి, ఆబ్లిక్ మజిల్స్. ఈ ఆబ్లిక్ మజిల్స్ ఏంటంటే స్టమక్ అలా కదులుతుంది. ఓకేనా. ఇప్పుడు స్టమక్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు తినేయకూడదు. ఎందుకంటే తినేస్తే స్టమక్లో ఉన్నటువంటి కలిపెట్టడానికి కావాల్సినటువంటి ప్లేస్ ఉండదు. కాబట్టి ఏంటంటే 1/3 ఎప్పుడు కూడా ఎంటీగా ఉంచాలి. అంటే ఇంకొంచెం తింటే, ఇంకొంచెం మనకు తినాలనిపించినప్పుడే మనం ఫుడ్ తీసుకోవడం స్టాప్ చేయాలి. ఓకేనా. ఇది స్టమక్లో
చాలా ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏం వర్క్ చేస్తుంది తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద పార్ట్ ఈజ్ డియోడినం. ఈ పార్ట్ని మనం డియోడినం అంటాం. సో డైజెస్టివ్ సిస్టంలో డియోడినం పాత్ర చాలా ఉంది. ఇట్ షుడ్ బి ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే అక్కడి నుంచి ఎంజైమ్స్ హార్మోన్స్ వస్తాయి. అలాగే లివర్ ప్రొడ్యూస్ చేసినటువంటి బైల్ జ్యూస్ అక్కడికే రిలీజ్ అవుతుంది. బైల్ జ్యూస్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? అందులో ఎలాంటి ఎంజైమ్స్ లేనప్పటికీ కూడా అది ఫ్యాట్స్ని అమెల్సిఫికేషన్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. నెక్స్ట్ సో డియోడినం పాత్ర చాలా చాలా ఎక్కువ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తం అయితే కాదు. సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్నే మనం డియోడినం అంటాం. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, ఇందులో చాలా మెలికలు తిరిగినటువంటి పార్టు. ఇందులో ఏంటంటే చాలా సెల్స్ ఓకే ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ హార్మోన్స్ కూడా ఈ రీజన్ నుంచి వస్తాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ గ్లాండ్ ఈజ్ మిక్స్డ్ గ్లాండ్ అంటాం, దాన్ని ప్యాంక్రియాస్ అంటాం. ఇది లివర్, ఇది తన పని తను చేసుకుంటుంది. ఒక క్లాస్లో మనం లివర్ యొక్క పని, సో ఆ లివర్ ఏం పని చేస్తుంది, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అండ్ వాట్ ఈస్ ద రోల్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే ఇన్ కోర్స్ ఆఫ్ డైజెషన్, ఇవన్నీ నేర్చుకుందాం. అలాగే ప్యాంక్రియాస్, దీన్నే క్లోమం అంటాం, దీన్నే ఉభయ గ్రంథి అంటాం. సో మిక్స్డ్ గ్లాండ్ అంటే ఏంటి, దే కెన్ సెక్రెట్ బోత్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ లైక్ ఇన్సులిన్, గ్లూకగాన్. ఓకే, ఎంజైమ్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ని ఇది రిలీజ్ చేస్తుంది. ఓకేనా? కార్బాక్సీ పెప్టిడేజ్, ఇవన్నీ కూడా ప్రో కార్బాక్సీ పెప్టిడేజ్. ఓకే, సో ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్, ఇవన్నీ చాలా ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. అది ప్యాంక్రియాస్ గురించి చెప్పేటప్పుడు నేర్చుకున్నాం. అలాగే స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది, మైక్రోవెల్ అయి ఉంటాయి కాబట్టి. ఇక్కడ బ్లడ్, ఓకే, ఈ బ్లడ్లోకి మొత్తం అంతా ఫుడ్ మెటీరియల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్, అలాగే ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఫ్యాట్స్, గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. ఇవన్నీ కూడా బ్లడ్లో కలుస్తాయి ఈ ప్లేస్లో. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా ఈ లాంగ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇక్కడ ఈ లాంగ్ ఇంటెస్టైన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ నుంచి వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఈ రీఅబ్జార్ప్షన్ జరిగేటప్పుడు ఏంటంటే ఓకే ఎసెన్షియల్ మెటీరియల్ అంతా కూడా రీఅబ్జార్ప్షన్ జరిగి అనవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా రెక్టం, ఈ పాయు గుండా, యానస్ గుండా బయటికి ఎక్స్క్రీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది అట్ ఏ గ్లాన్స్ డైజెస్టివ్ సిస్టమ్. సో కాబట్టి ఇది ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్లుగా ముందు మౌత్ గురించి, అలాగే దట్ ఈస్ లీడ్స్ టు బకల్ క్యావిటీ అండ్ దట్ ఈస్ లీడ్స్ టు ఫారింగ్స్ డివైడెడ్ బై ఓరోఫారింగ్స్, లారింగోఫారింగ్స్ అండ్ నేజోఫారింగ్స్. అవి నేర్చుకుందాం. నెక్స్ట్ యూసోఫాగస్ గురించి నేర్చుకుందాం ఒకరోజు, అలాగే స్టమక్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ గ్లాండ్స్ అసోసియేటెడ్ విత్ ద డైజెస్టివ్ సిస్టమ్. అంటే మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏంటంటే మౌత్ టు యానస్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. ఇక్కడ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఏ గ్లాండ్స్ ఉండవని చెప్పాం, ఇక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డ్యూడినల్ గ్లాండ్స్ ఉంటాయి, అలాగే ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఎలా జరుగుతుంది ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మిత్రులారా. ఓకే, మరి ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మరింత మందికి ఈ విషయం తెలియాలంటే మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇందులో ఏమైనా మీకు కావాలి లేదా ఇంకేమైనా మీకు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి బిట్ల రూపంలో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ బిట్లు ఎలా ఇస్తాడో అన్ని రకాల పోటీ పరీక్షల్లో మనం నేర్చుకుందాం. మీరు కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మనం అందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.
థ్యాంక్ యూ.